తంత్ర మూవీ రివ్యూ చూద్దాం. ఫుల్ ఎక్స్ప్లెయిన్ చెప్పడం నచ్చి లైక్స్ సపోర్ట్ చేయండి. ఇక లేచిగా స్టోరీ లైన్కి వెళ్ళిపోదాం. ఇక కథ విషయానికి వస్తే అనన్య నాగల్ ఈ మూవీలో రేఖ అని పిలుస్తారు. ఇకపోతే రేఖ ఒక పల్లెటూరు అమ్మాయి. రేఖ అదే ఊళ్ళో ఉన్న అనాథగా పెరుగుతున్న ఒక వ్యక్తిని అయితే లవ్ చేస్తుంటుంది. అతని పేరు తేజు. ఇకపోతే అతను కూడా ఆమెలాగే కాలేజీలో చదువుకుంటూ ఉంటాడు. అయితే రేఖ మాత్రం ఓ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈమెకు ప్రతి పౌర్ణమి రోజు తన రక్తాన్ని క్షుద్ర దేవతలు బలిస్తున్నట్టు ఉంటుంది. అయితే ఆమె ఎలా ఎదుర్కొంది ఆ పరిస్థితిని, ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి, రేఖ ఎలా పరిస్థితి నుంచి బయటపడింది అనేది కాన్సెప్ట్. ఇకపోతే హర్రర్ కథలు మంచి కంటెంట్తో వస్తే మాత్రం మన తెలుగు ఆడియన్స్ అయితే బాగా ఆదరిస్తారు. ఇకపోతే చాలా భయపెడితే అంత బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇకపోతే తంత్ర కూడా హర్రర్ కాన్సెప్ట్ వచ్చింది. ఇక హర్రర్ కథకు లవ్ స్టోరీ, ఇకపోతే రివెంజ్ డ్రామా మొత్తం మిక్స్ కొట్టి తంత్ర మూవీ తీసాడని చెప్పాలి డైరెక్టర్. ఇక తన తల్లికి జరిగిన అన్యాయంపై ఓ యువతి ఎలా ప్రతీకారం తీర్చుకుంది, తనను బలివ్వడానికి ప్రయత్నించే ఓ మాంత్రికుడు ఆటలు ఎలా కట్టించింది అన్నదే మెయిన్ పాయింట్. ఇక పురాణాల్లో క్షుద్ర పూజలు, క్షుద్ర దేవతలు కొన్ని అంశాలు విడివిడిగా చూపిస్తుంటారు. ఇక దీనిలో చాలా వరకు అయితే భయపెట్టే సీన్స్ ఎక్కువ ఉన్న బ్లాక్ సీన్స్ అయితే చాలా వరకు అయితే ఉన్నాయని చెప్పాలి. ఇక సినిమాలో క్షుద్ర పూజలు సంబంధించిన ఎపిసోడ్తోనే దర్శకుడు మూవీ స్టార్ట్ చేసాడని చెప్పాలి. ఇక దయ్యాలతో పాటు కొన్ని విచిత్రమైన ఆకారాలు ఎదురయ్యే సీన్స్ మొత్తం హర్రర్ ఫిల్మ్గా ఒక స్క్రీన్ ప్రెజెంట్ చేశాడు. ఇక పల్లెటూరు బ్యాక్ డ్రాప్లో లవ్ స్టోరీ చాలా వరకు న్యాచురల్గా సాగింది. ఇకపోతే హీరోయిన్ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయి, పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం అర్థం కాదు ఫస్ట్లో. ఇక హర్రర్ సీన్స్ కొన్ని రొటీన్గా ఉన్న సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అయితే మూవీకి కొంచెం ప్లస్ అని చెప్పాలి. ఇక 6 భాగాల మధ్య కనెక్టింగ్ అయ్యే కొన్ని క్షుద్ర పూజలు అయితే చూపిస్తుంటాడు డైరెక్టర్. ఇంకా ఆడియన్స్కు భయపెట్టే ట్రై చేసిన అక్కడక్కడ డిసప్పాయింట్ చేశాడు. బ్లాక్ సీన్స్ అయితే చాలా వరకు ఉన్నాయని చెప్పాలి. ఇక పల్లెటూరు అమ్మాయిగా అనన్య నాగల్ అయితే బాగా క్యారెక్టర్ అయితే బాగా పడిందని చెప్పాలి. ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో అనిపిస్తుంది. ఇక తన అందాలతో కూడా మంచి మెస్మరైజేషన్ చేసిందని చెప్పాలి. ఇకపోతే చాలా ఎక్స్ప్రెషన్తో భయపెట్టింది అనన్య నాగల్. ఇక మంచిది ఛాలెంజ్ రోల్గా అయితే తన లీడ్ రోల్ అనిపించింది. ఇక హీరో ధనుష్ ఫస్ట్ మూవీ అయినా చాలా న్యాచురల్గా యాక్టింగ్ చేసాడని చెప్పాలి. ఇక మంచి పల్లెటూరు కొడవలాగా కూడా మెప్పించాడు. చాలా రోజుల తర్వాత తంత్రతో టాలీవుడ్కి రీఎంట్రీ ఇచ్చిన మంచి ప్రజెంట్ చేసిన కొంతమంది సీనియర్ యాక్టర్లు కూడా ఉన్నారని చెప్పాలి. ఇక క్షుద్ర పూజలు అనే డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చిన ఈ మూవీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేలాగా అనిపిస్తుంది. ఇక హర్రర్ మూవీ లవర్స్ కొంతవరకు అయితే మూవీ నచ్చుతుంది, కొంతవరకు ల్యాక్ సీన్స్ అయితే ఉన్నాయని చెప్పాలి. ఇక దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏదంటే సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. ఇక మైనస్ పాయింట్లు ఏంటంటే సెకండ్ హాఫ్లో కొన్ని ల్యాక్ సీన్స్ చాలా వరకు ఉన్నాయి. ఇదివరకు నేను చెప్పినట్టు ల్యాక్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి, అవి ఒక డిసప్పాయింట్ అనిపిస్తుంది. మిగతా వరకు అయితే తెలుగు అందంలో అనన్య నాగల్ ఒక ప్లస్ అని చెప్పాలి. ఆమె మూవీ కాబట్టి మూవీ అయితే బాగుంది, నచ్చి లైక్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.